హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుమ్. వెల్కమ్ టు ఎస్కే షాహీనా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో రొయ్యలు తెచ్చుకున్నాము. మీడియం సైజ్ రొయ్యలు అండి ఇవి. మరీ పెద్దవి కావు, మరీ చిన్నవి కావు. ఈ సైజులో తెచ్చుకున్నాము. కేజీ రొయ్యలు ఇవి. ఇప్పుడు ఈ రొయ్యలన్నిటిని మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఎలా క్లీన్ చేయాలో మా అత్తమ్మ చెప్తారు. ఆ రొయ్యలు ఒలుసుకున్నప్పుడు మనం పైన నల్లగా ఉంటుంది, తీసేసుకుంటా ఉండాలి. నల్లగా కనిపిస్తూ ఉంటుంది అది మనం ఒలవంగానే. అది తీయకుండా మనం అట్టే వండుకున్నాం అనుకోండి, కిరిక్కిరిగ్గా వస్తుంది. ఆ పొట్టాట కోసి తీయాలి పైన. అట్లా తీసుకోవాలి. కేజీ రొయ్యలు అండి అవి. చిన్న రొయ్యలు అయితే 200కి 300కి వచ్చేస్తాయి. ఇవి అయితే 500 కేజీ. చిన్నవి చేసుకోవాలన్నా కష్టమే. ఉప్పు, శుద్ధంగా కడిగి పెట్టుకున్నాక మేము ఒక 5 నీళ్ళతో బాగా కడుక్కోవాలి శుద్ధంగా. కడిగాక ఉప్పు వేసాను, పసుపు. మనం గ్యాస్ మీద పెట్టి బాగా ఉడకనిచ్చుకుంటే నీళ్ళన్నీ ఇమిరిపోయేదాకా. రొయ్యల కూరలోకండి 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు. అంటే దీంట్లో పచ్చని పప్పు వేసి చేసుకుంటాము. ఉడుకుతున్నాయి, తర్వాత చూపిస్తాం. పప్పు పచ్చని పప్పు రొయ్యల్లోకి వేసి ముద్దగా చేసుకున్నాం. తీసుకోండి, ఇక్కడ ఉడకాల. పచ్చని పప్పు ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసి మనం కూర చేసుకుంటాం. ఇట్లా బిగ్గేస్తాం మనం చేపెడితే. ఫస్ట్ రసం చేసుకుంటాము, తర్వాత రొయ్యల కూర చేసుకుందాం. ఇప్పుడు రసం చేసుకుందాం. జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు అన్నీ పొడి చేసుకున్నాం. మిరియాలు, తెల్లగడ్డ, ధనియాలు అన్నీ వేసి పొడి చేసుకున్నాము. ఇదిగో చింతపండు, టమాటా పెద్ద చెప్పాను కదా, పిసికి మనం రసం పెట్టుకున్నాం. నూనె వేస్తాం. రెండు గెట్లు నూనె అండి. दो दाले तेल के चमचे। 4 बनाते हैं। हाँ, हमारे स्टाइल में बनाते हैं 4। बना ले तो लगा कैसा है कि बोलते ना का मिलती మా రసం చేసుకొని మీరు తిని చెప్పండి. ఒక స్పూన్ పసుపు అండి. చింతపండు, టమాటా కోసి మనం బాగా మెత్తగా టమాటా కోసి వేసుకున్నాం 4 ముక్కలుగా. బాగా పిసుకొని చింతపండు వేసి పక్కన పెట్టుకోవాలి. వేగితే మంచి అరోమా వస్తుంది, బాగా తెలిసిపోతుంది వేగుతా ఉంటుంది. రసంలో ఒక టమాటా సరిపోద్దా? పెద్ద టమాటా కదా, పెద్దది ఒకటి చాలు. చిన్న అయితే 2 వేసుకోవాలి.
కొంతమంది టమాటాలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా, అది టమాటా చారు అయిపోతుంది. మేము చింతపండు ఎక్కువ వేసుకొని టమాటాలు ఎక్కువ వేసుకుంటాం. వేగుతున్నట్టు తెలుస్తుంది, బాగా ఉబ్బి నూనె పైకి వస్తూ ఉంటుంది. ఇట్లా మనం ఇంకో దాంట్లో పిసికేసుకుంటే ఈజీ అయిపోతుంది. దాంట్లో పిసకాలంటే అవి పడిపోతాయి. ఇట్లా మనం పక్కన దీంట్లో పిసుకుంటే చింతపండు నీట్గా అయిపోతుంది. ఏమన్నా మనం తీసేది దాంట్లో పడితే మళ్ళీ వేడి కదా తీయలేము. అదే పక్కన తీసేది. తెలియని వాళ్ళకి చెప్తున్నా చిట్కాలు వేసుకునే వాళ్ళకి. వేగిపోయిందండి. ఇప్పుడు ఇది చింతపండు వేసుకుంటాం. మీటర్ ఉంటుంది, ఇది కూడా పిసికేస్తాం. ఇంకా నీళ్ళు పడతాయని కోరుతాం. కాదండి ఉప్పు వేసేస్తాం. ఇప్పుడు రసంలో కొత్తిమీర వేసుకుందాము లాస్ట్గా. ఇంకా పొంగు రాలేదు, పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. రసం పొంగు వచ్చేసింది, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఇలా పొంగు రావాలి. చాలు, ఎక్కువ తెల్లకూడదు అనమాట. ఇట్లా వస్తే చాలు, మంచి టేస్ట్గా ఉంటుంది. దీంట్లో చికెన్ కానీ మటన్ కానీ రొయ్యల కూర కానీ ఏది ఉన్నా సూపర్గా ఉంటుంది. రసంలో కాంబినేషన్. ముద్దపప్పు కూడా, ముద్దపప్పు చేసుకోవచ్చు, పెసరపప్పు వేసి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, రొయ్యల కూర, రొయ్యలు పచ్చనపప్పు కూర చేసుకున్నాం కదా, దాంట్లో కాంబినేషన్ జింగే శనగ దాల్ మిఠా చారే. ఎర్రగడ్డ టమాటా ఇందాక చూపించాం కదా, అది సన్నగా తరిగి పెట్టుకున్నాము. అలాగే పచ్చనగపప్పు కానీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము. ప్రాన్స్ కూడా పసుపు ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు రెడీ చేసుకుందాము. ప్రాన్స్ పచ్చనగపప్పు వేసి తీయకూరలాగా చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని నూనె వేసుకుందాము. తేలిపిస్తే తేనె స్పూన్ తేనె, 3 స్పూన్లు నూనె అండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఎర్రగడ్డలు కరివేపాకు వేద్దాము. ఎర్రగా వేగిని అల్లం పేస్ట్, రెండు స్పూన్లు అల్లం పేస్ట్. हमारे उर्दू में क्या बोलते थे? अदरक लहसुन पेस्ट, इंग्लिश में जिंजर गार्लिक पेस्ट. जिंजर गार्लिक पेस्ट ऐसे हमने गार्लिक डाले हमें. हल्का तुम आता शाही नाम जाता नहीं ना सिखला हमने हल्का. डालना टमाटर
బియ్యాన్ని కాలుతుంది బియ్యాన్ని కాలుతుంది. ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు వేసుకున్నాము, ఉప్పు పసుపు, అందుకని కూరలో కొంచెం లైట్ వేసుకున్నాము ఉప్పు. తర్వాత చూసుకొని టేస్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. పసుపు దాంట్లో వేసాం కదా, కారం 2 స్పూన్ల కారం, పసుపు అందులో వేసాము. ఒక చిటికి ఇప్పుడు రొయ్యలు వేసేస్తాం. రెండు స్పూన్ల కారం వేసిన తర్వాత రొయ్యలు వేసుకొని బాగా కలుపుకున్నాము. కారం చిటికి పసుపు వేసాం, అంటే ఇందాక రొయ్యల్లో వేసాం కదా, సరిపోతుంది. ఉప్పు కూడా వేసేసాము. ఇప్పుడు ఉడకి పెట్టుకున్న పచ్చని जरा पकने देखो, गरम मसाला कोथिमीर से भी डालेंगे, उतारते सामने లాస్ట్ కాస్త ఉడికిన తర్వాత ఇందులో గరం మసాలా కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్ లో 5 నిమిషాలు ఉడకనిద్దాము. गरम मसाला 1 स्पून गरम मसाला, 1 स्पून पांच मसाला, ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, ఇదిగోండి కొత్తిమీర. లాస్ట్ గా కొత్తిమీర వేసేద్దాము. ఇది రసంలోకి కదా నంచుకోను గట్టిగా చేసుకున్నాము. ఈ టైప్ లో ఉంటేనే బాగుంటుంది ముద్దగా, తీయకూరలాగా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. రెడీ అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు కూరది కదండి, రసం చేసుకున్నాం కదా ఇందాక, రెడీ కూర, ఏడి అన్నం ఇవాళ చేసుకున్నా అయితే ఆదివారం. మీరేమేమి చేసుకున్నారో ఆదివారం మా కామెంట్లో పెట్టండి. మేము మాత్రం ఇది చేసుకున్నాం. ఈరోజు మా ఇంట్లో చేసుకున్న కూరలు సండే స్పెషల్. ఈరోజు మా ఇంట్లో ఇవి. మా వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.